రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను మించి ఆడియన్స్ ను ఆకట్టుకుని భారీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సినిమా డీజే టిల్లు. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో వరుస ఆఫర్స్ తో దుమ్ము లేపిన సిద్ధు జొన్నలగడ్డ వేరే సినిమాలను ఒప్పుకున్నా కూడా ముందుగా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ సినిమాతోనే సందడి చేయాలని డిసైడ్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేరకిప్పుడు ఈ నెల ఎండ్ లో సమ్మర్ కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. ఆల్రెడీ టీజర్ ట్రైలర్లు ఆకట్టుకోవడంతో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను పార్ట్ 1 రేంజ్ లో సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమాకు ఒక్కో ఏరియాలో బిజినెస్ క్లోజ్ అవుతూ ఉండగా టోటల్ ఆంధ్ర రీజన్ కి గాను 11.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది. పార్ట్ 1 కి టోటల్ ఆంధ్ర ఏరియాలో 3.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. పార్ట్ 2 కి ఆల్మోస్ట్ 11.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా పార్ట్ 1 టోటల్ రన్ లో ఆంధ్ర ఏరియాలలో 5 కోట్ల దాకా షేర్ అందుకొని మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు సమ్మర్ రేస్ లో నిలిచిన పార్ట్ 2 కు ఎలాంటి టాక్ లభిస్తుంది, బిజినెస్ ను ఎంతవరకు రికవరీ చేసి లాభాలను సొంతం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మీరు సినిమా ఈ ఏరియాలో ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.